ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎన్నో రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, గట్టిగా చెప్పండి, ఎన్నో రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్ అందించింది. అటువంటి సంప్రదాయాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తులలో, ఆచార్యులలో బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞతో ఎంతో కృషి చేసినటువంటి వారిలో ఆచార్య పర్వతనేని సుబ్బారావు గారు మహోన్నతులు. వీరు తమకున్నటువంటి భాషా విజ్ఞానాన్ని, ప్రాచీన సాహిత్య అభిరుచిని ఎంతో కాలంగా తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసి విద్యార్థులకి అందించారు. ఆయన పర్యవేక్షణలో ఎందరో పరిశోధకులు ఉత్తమోత్తమైనటువంటి పరిశోధనా వ్యాసాలను సిద్ధం చేసి పిహెచ్డి, ఎంఫిల్ లాంటి డిగ్రీలను పొందారు. అటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక మూర్తిమత్వం తెలుగు భాషకి, సాహిత్య రంగానికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి మా గురువర్యులు పర్వతనేని సుబ్బారావు గారు ఈరోజు పదవి నుండి లాంఛనంగా విరమిస్తున్నారు. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వారి చేత ప్రభావితులైనటువంటి మా విద్యార్థి లోకమంతా వారికి అక్షరాంజలులను తెలుపుతూ చక్కగా కలిసికట్టుగా వారికి ఒక ఉత్సవాన్ని జరుపుకోవటం చాలా ఆనందించదగినటువంటి విషయం. పరిశోధనలో నాణ్యత ఉండాలని, అలాగే ఏది చేసినా సరే దానిలో నిబద్ధతతో పనిచేయాలనేటటువంటి ఉత్తమ సందేశాలను ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆచార్య పర్వతనేని సుబ్బారావు గారు అందరికీ సుపరిచితం. ఒకవైపు సాహితీ వ్యక్తిత్వం, మరోవైపు ఆత్మీయమైనటువంటి స్పర్శ, ఈ రెండింటినీ కలిపి ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి చరిత్ర వారిది. అటువంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడం కోసం, తమ అనుభూతుల్ని అందరికీ తెలియజేయడం కోసం, ప్రతి విద్యార్థి జీవితంలో తమకు నచ్చినటువంటి ఆచార్యుడి పదవి విరమణ సందర్భంగా జరిగేటటువంటి ఉత్సవంలో పాల్గొని జీవితంలో దాన్ని ఒక మధురానుభూతిగా మిగిల్చుకునేటటువంటి అవకాశం ఈరోజు అందరికీ కలుగుతోంది. ఇది అందరూ ఆనందించదగినటువంటి విషయం. అయితే కేవలం మన విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా అనేక విశ్వవిద్యాలయాల్లో తన విజ్ఞాన వీచికల్ని ప్రసరింపజేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సాహితీ వ్యక్తి ఆచార్య పర్వతనేని సుబ్బారావు గారు. పిల్లల్ని, ముఖ్యంగా పరిశోధక విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా సాకి వారి జీవితాలని చక్కగా నిర్మించుకోవడం కోసం ఎన్నో సూచనలు చేసినటువంటి ఉదార చరితుడైన అటువంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. నిజంగా ఆయన విశ్రాంతాచార్యులవుతున్న ఈ రోజు నుంచి మా అందరికీ ఇంకా ఎక్కువగా అందుబాటులో ఉండి వారి సేవల్ని మేము వినియోగించుకునేలా వారు ఇంకా సహకరిస్తారు. ఆ సౌజన్యం, ఆ సౌశీల్యం వారిలో పుష్కలంగా ఉన్నాయి. ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళినా మీరు ఎవరి దగ్గర పిహెచ్డి చేశారు అని అంటే మా మాస్టారి పేరు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు గర్వంగా ఆహా మంచిది అనేటటువంటి మాటల్నే మేము విన్నాం తప్ప వేరే రకమైనటువంటి ఏ రకమైన నిరుత్సాహకరమైనటువంటి మాటల్ని వినలేదు. అది తన వ్యక్తిత్వంతో, తన కృషితో, సాహిత్యం పట్ల, భాష పట్ల వారికి ఉన్నటువంటి ఒక నిబద్ధత, ఆ నిబద్ధతతో చేసినటువంటి పరిశోధన, ఆ పరిశోధనలో నాణ్యత, ఇవన్నీ వారికి ఇంతటి మంచి పేరు తెచ్చిపెట్టడానికి కారణాలయ్యాయి. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆచార్యుల వద్ద మేము పరిశోధనలు చేసినందుకు గర్విస్తున్నాం. ఈ గర్వాన్ని సంబరంగా అందరికీ తెలియజేయడం కోసం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో, దేశ విదేశాల నుంచి మా మాస్టారు విద్యార్థులు అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో ఉన్నారు. వారందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి కేవలం గురుభక్తిని తెలుపుకోవటం కోసం మాత్రమే వారు విచ్చేసి ఈ 2 రోజులుగా ఇక్కడ ఉండి జాతీయ సదస్సులో పాల్గొని చక్కగా వారికి నచ్చినటువంటి అంశాలను పత్రాలుగా స్వీకరించి వాటిని సమర్పించి ఎంతో కృషి చేశారు. ఇటువంటి మంచి కృషిని మా మాస్టారు కూడా అభినందిస్తూ ఈ 2 రోజులు ఈ సదస్సుల్లో పాల్గొని మా అందరికీ ఆనందాన్ని కలుగజేసినటువంటి వారికి మేము
పేరు పేరున మేమందరం కలిసి వారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ఇటువంటి మహదవకాశం, ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది మా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాం. ఎందరో ఆచార్యులు ఉంటారు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నారు. ఎవరైతే ఆచరించి చూపిస్తారో వారే ఆదర్శ ఆచార్యులు అవుతారు. అటువంటి ఆదర్శ ఆచార్యుల్లో మేలుబంతి లాంటి వజ్జ మా ఆచార్య పర్వతినేని సుబ్బారావు గారు. సభకు నమస్కారములు. అధ్యక్షులైన వారికి, వేదికను అలంకరించినటువంటి వారికి, ముందర కూర్చున్నటువంటి ఆహూతులైనటువంటి పిల్లలకు, పెద్దలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారములు. మా గురువుగారు పర్వతనేని సుబ్బారావు గారు సౌజన్యులు, మహామనీషి, నా ఋషి కృతే కావ్యం అన్నట్టుగా ఆయన మొదటి నుంచి కూడా ఏ శాఖలో, ఏ పరిధిలో, ఏ విధమైనటువంటి సమస్యలైనా ఎదుర్కొని పిల్లల తాలూకా మంచి చెడ్డలను చూసి వారు ఆనందపడినటువంటి సౌజన్యులు వారు. అందువల్ల వారిని గురించి చెప్పడానికి మరి మాటలు చాలవు. అయితే ఆయనకున్నటువంటి పిల్లల విషయంలో, ముఖ్యంగా రీసెర్చ్ విషయంలో, ఎంఫిల్ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, అందరూ కూడా ఆయనకు మరి రుణపడి ఉంటారు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి మేలు ఇంత అంత కాదు. ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఉన్నటువంటి భాష పట్ల అభిరుచి ఉన్నటువంటి వారు కూడా, లింగ్విస్టిక్స్ మీద అభిరుచి ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆయనకు వచ్చి దాసోహులై ఆయన దగ్గర 4 ముక్కలు నేర్చుకుని తర్వాత ఈయన మరి ప్రయాణాల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రపంచ దేశాల్లో ఆయన ఉపన్యాసం ఇచ్చినటువంటి సమయంలో ఆయన సుబ్బారావు గారిని భలే సుబ్బారావు గారు అనేటువంటి వాళ్ళు తప్ప ఇంకో రకంగా మాట్లాడడానికి అవకాశం లేకుండా చక్కనైనటువంటి పద్ధతిలో పాఠ్యాంశాలను తీర్చిదిద్ది ఆ పిహెచ్డి థీసిస్లను కూడా సరైనటువంటి మార్గంలో మరి బుర్ర పెట్టి పనిచేయండి అని చెప్పి హెచ్చరిస్తూ పిల్లల్ని వాత్సల్యంగా తన సొంత బిడ్డల వలె చూసుకొని అందరినీ కూడా సమానమైనటువంటి పద్ధతుల్లో, ఒకవేళ వీళ్ళు పిల్లలు ఎవరైనా వెనకబడి ఉంటే ఆయన కొంచెం సహకరించి దీన్ని వింగడించండి, సేకరించండి, విపులీకరించండి, దీన్ని మామూలుగా ఫస్ట్ చాప్టర్లో రాయండి, 2వ చాప్టర్లో రాయండి, 3వ చాప్టర్లో రాయండి, 4-5 చాప్టర్లో దాన్ని పొందుపరచండి, తర్వాత తప్పులు లేకుండా చేయండి. ఆ చేసినటువంటి పని కూడా నిజమైనటువంటి కావాలి. అయితే ఆయన శిష్యుడైన నేను డాక్టర్ పూజా శ్రీరాములు ఆయన దగ్గర నేను జూనియర్ కాలేజీలో లెక్చర్గా ఉంటూ చేశాను. ఎంఫిల్ ఆయన దగ్గరే చేశాను, పిహెచ్డి కూడా ఆయన దగ్గరే చేశాను. ఎందుకంటే ఆయన్ను మాట్లాడడానికి నాకు మాటలు రావు. ఎందుకంటే ఆయన అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే మరి సాధారణంగా ఆరే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతను పొందిరే వారేరి శిబి ప్రముఖులు ఎసెక్కాములై ఈరే కోర్కులన్ వార్లను మరచరే ఇక్కాలమును భార్గవ అని చెప్పినట్లు, భాగవతంలో చెప్పినట్లు. అందువల్ల ఏంటంటే వగవక వ్యాప్తిని పొందక ప్రాప్తంబగు లేసమైన 10,000 సంతోషించినటువంటి వారు. మరి ఈ సంతోషించకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా సప్త దీపములనైనా చక్కంపడుదురే. కాబట్టి మా గురువుగారు ఎప్పుడు కూడా ఏంటంటే తన మేరకు తన విద్యార్థులను కాపాడుకొని చక్కగా తీర్చిదిద్ది మరి విదేశాలకు లేకపోతే తన దేశంలోనో తన విశ్వవిద్యాలయాల్లోనో కాస్త సరైనటువంటి పద్ధతుల్లో ఆయన చెయ్యాలి తప్ప, అంటే పని చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఎందుకు అలా ఆలస్యం చేసుకుంటున్నారు? ముందుకుండా ఒకవేళ పిహెచ్డి కానీ ఎంఫిల్ కానీ పొందినట్లయితే మీకు అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల మా గురువుగారు ఏంటంటే మా అమ్మగారు కూడా, అమ్మగారు పర్వతనేని సుబ్బారావు గారు పార్వతీ పరమేశ్వరులు వంటి వారు. ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఒకసారి పాఠం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మరలా ఆ గురువుగారి పాఠమే వినాలనేటువంటి ఆలోచన మరి ఆయనకు ఆ పిల్లల్లో కలిగినట్టు చేసినటువంటి మహనీయుడు ఆయన. నిక్షిప్తమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన పిల్లల నుంచి బయటకు లాగి వారిని ఏ దశలో పెడితే వీళ్ళు బాగుపడతారా, ఏ విధంగా వీళ్ళని మందలిస్తే బాగుపడతారా, ఏ విధంగా వీళ్ళని చక్కదిద్దాలా అనేటువంటి ఆలోచనతో ఒక రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా ఆయన మహానుభావుడు. ఆయన దానికి రుణాన్ని నేను బ్రతికున్నంత వరకు కూడా తీర్చుకోలేకపోయాను.
కానీ ఇదే నా తాలూకా మరి అభినందనలు లేక నమస్కారములు. ఎప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టి మరీ పంపించేవారు. అంతటి మహోన్నతమైనటువంటి ధర్మశీల ఆయన. కాబట్టి అటువంటి ధర్మ బుద్ధి కలిగినటువంటి వారికి పిల్లల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ గురువుగారిని ఎవరూ మర్చిపోలేరు. కాబట్టి ఏంటంటే ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకు, మనుమలకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రక్షించునుగాక. నమస్తే. నా పేరు చిలుకోటు పూర్ణయ్య. నేను ప్రభుత్వ కళాశాల అటానమస్ రాజమండ్రిలో తెలుగు శాఖ అధిపతిగా ప్రస్తుతం ఉంటున్నాను. పర్వతనేని సుబ్బారావు గారి యొక్క పదవీ విరమణ సందర్భంగా జరిగిన సెమినార్లో పాల్గొనడానికి, ఆయన పదవీ విరమణ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఒక విద్యార్థిగా నేను వచ్చాను. ప్రధానంగా మాస్టర్తో ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో మొట్టమొదటిసారిగా అధ్యాపకులుగా వారు బయలుదేరి